హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో కెప్టెన్సీ టాస్క్ అయితే మొదలైపోయింది. ఇక నిన్నటి టాస్క్లో వచ్చేసి అందరూ వీల్స్ పట్టుకొని నిలబడ్డము. సో దాంట్లో వచ్చేసరికి ఇక ఓనర్స్ అయితే గెలిచారు. ఎందుకంటే ఓనర్స్ గ్రూప్లోనే ఆల్మోస్ట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంతా ఉన్నారు కాబట్టి ఇక టెనెంట్స్ అందరినీ వాళ్ళు తోసేసి మరి చక్కగా వీళ్ళైతే గెలిచారు. ఆ టాస్క్ కూడా పెద్ద హార్డ్ టాస్క్ అయితే కాదు కాబట్టి ఓనర్సే గెలిచేశారు. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ టాస్క్లో ఒకరిని ఒకరు కన్విన్స్ చేసుకోవాలని చెప్పినప్పుడు బిగ్ బాస్ ఇద్దరు కన్విన్స్ అవ్వకుండా ఆ టాస్క్ని క్యాన్సిల్ చేసేశారు. నెక్స్ట్ రిమైనింగ్ టాస్క్లు పెట్టాలంటే వాతావరణం సహకరించలేదని అసలు టాస్క్లే పెట్టలేదంట. ఇక హౌస్ మేట్స్ అందరికీ ఒక ఛాన్స్ అయితే ఇచ్చి ఓనర్స్లో నుంచి ముగ్గురిని అలాగే టెనెంట్స్లో నుంచి ఒక్కరిని సెలెక్ట్ చేసి మొత్తం నలుగురిని సెలెక్ట్ చేయమని చెప్పారు కెప్టెన్సీ టాస్క్ కోసం. ఇక లాస్ట్లో టెనెంట్స్ నుంచి వచ్చేసి మన ఇమ్ముని అలాగే ఓనర్స్లో నుంచి డిమాండ్ పవన్, మనీష్ అండ్ భరణి గారు ముగ్గురు అంటే మొత్తం నలుగురిని కెప్టెన్సీ టాస్క్ కోసం అయితే సెలెక్ట్ చేశారు. డిమాండ్ పవన్ అయితే కెప్టెన్ కూడా అయిపోయాడంట. రీతు కోరికని నిజంగానే తీర్చేశాడు డిమాండ్ పవన్. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక రీతు అయితే నువ్వే కెప్టెన్ అవ్వాలని కోరుకునింది అయిపోయింది.